హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు ఈ వీడియోలో బ్రిటిష్ కాలం నాటి ఒక లైట్ హౌస్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంతేకాదు ఈ లైట్ హౌస్ దగ్గరలోనే ఉన్న ఎలోన్ బీచ్ అంటే రహస్య బీచ్ అన్నమాట. ఇది ఒక రహస్య బీచ్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇది నాయుడుపేటకి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో కట్టిన లైట్ హౌసు. ఆర్మోంగన్ లైట్ హౌస్ అంటారు దీన్ని చేరుకోవడానికి నాయుడుపేట నుంచి మల్లా మనుపాలెం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఈ లైట్ హౌస్. లైట్ హౌస్లు ప్రతి చోట ఉంటాయి, కానీ ఈ లైట్ హౌస్ చాలా ప్రత్యేకం. అయితే లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ లోపల ఏదో పనులు జరుగుతున్నాయంట. అందువలన పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని బయట నుంచే చూపించాల్సి వస్తుంది. లైట్ హౌస్ అంటే బేసిక్గా అందరికీ ఒక ఐడియా ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అయితే ఇప్పుడు చెప్పాను కదా ఎలోన్ బీచ్ అనేది, ఇదే ఆ ఎలోన్ బీచ్. కరెక్ట్గా లైట్ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది పేరుకు తగ్గట్టే ఈ బీచ్లో అసలు నరసంచారం లేదు. చేపలు పట్టుకునే ఒకళ్ళిద్దరు జాలర్లు తప్ప కంటికి మనిషే కనపడలేదు మాకు. అందుకే దీనికి ఎలోన్ బీచ్ అని పేరు పెట్టినట్టున్నారు. ఇంకా లైట్ హౌస్ గురించి మాట్లాడుకుంటే, లైట్ హౌస్ అనేది దీపస్తంభం. ఇది ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపం. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో నావికుల సౌలభ్యం కోసం ఓడరేవులలో ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. లైట్ హౌస్ మీద ఏర్పాటు చేయబడిన దీపం ఆధారంగా సముద్రంలో వేటకు వెళ్ళే జాలర్లకు ఒడ్డు ఏ దిశలో ఉందో తెలుస్తుంది. ఎందుకంటే నడి సముద్రంలో ఎటు చూసినా నీరు మాత్రమే ఉంటుంది. కాబట్టి రాత్రి వేళల్లో వారికి ఉపయోగకరం. ఆ లైట్ని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అదే పగటిపూట అయితే నీటి అలలు వెళ్ళే మార్గాన్ని బట్టి వాళ్ళు ఈజీగా కనిపెట్టేసి బయటకు వచ్చేస్తారు. దీనిని ఎలోన్ బీచ్ అంటారని చెప్పాను కదా, ఆ పేరుకు తగ్గట్టుగానే చూస్తున్నారు కదా, ఎవరూ లేరు అసలు ఇక్కడ. అలలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి, పెద్ద శబ్దాలతోటి. అదిగాక ఇది బాగా డెప్త్ ఎక్కువ అంట. ఇక్కడ ఇంకో విచిత్రమైన చేపను కూడా మేము చూడటం జరిగింది. అది మీకు చూపిస్తాను నేను. అది చూపించే ముందు, ఒకప్పుడు ఈ బీచ్లో గంజాయి, మత్తు పదార్థాలు, ఇంకా ఇతర వేరే అసాంఘిక వస్తువులు స్మగ్లింగ్, రవాణా జరిగేదంట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ డైరెక్షన్లో ఆ తోటల్లో ఆ పరిసరాల్లో జరిగేదంట. అయితే అవి పుకార్లే అని, అది నిజం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని అంటున్నారు స్థానికులు. నేను మీకు చెప్పినట్లుగా చూశారు కదా, ఈ చేప ఎంత భయంకరంగా ఉందో. అసలు ఆ ముళ్ళు దగ్గరగా అంగుళం నుంచి 2 అంగుళాలు ఉన్నాయి. ఇక్కడ జాలర్లను అడిగితే ఇది సముద్రం కప్ప అన్నారు. మాకైతే దాని పేరైతే తెలియదు, కానీ అది చూడటానికి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. పైగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది ఇనుమును కూడా తినేసిద్దంట. మేము అసలు ఆ విషయం వినగానే షాక్ అయిపోయాం. చేపలో ఇనుముని తినటం విన్నాము, వీడియోల్లో చూసాం, కానీ ఆ చేపను మేము లైవ్లో చూస్తాం అనుకోలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా డబ్బా, ఈ డబ్బాని ఆ చేపే తిన్నదని జాలర్లో చెప్పడం మరో విశేషం. మరోసారి ఆ చేపను చూడండి దగ్గరగా, ఎందుకంటే ఇలాంటి వింతలో ఎప్పుడో కానీ కనపడవు. మీరు ఇసుక తుఫాను అనేది చాలా సినిమాల్లో వినే ఉంటారు, కానీ ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. ఆ గాలి శబ్దం వింటూ ఆ ఇసుక చేస్తున్న బీభత్సం చూశారు కదా. మేము ఈ బీచ్ దగ్గర మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాం. ఈ హాఫ్ అన్ అవర్లో మా డ్రెస్సెస్, కాళ్ళు, చేతులు, ఆఖరికి ముఖం మీద కూడా ఆ గాలికి, ఆ ఫోర్స్కి వస్తున్న ఇసుక అంతా పడింది. మాకైతే చాలా భయం, టెన్షన్ వచ్చింది. దీన్ని ఎలోన్ బీచ్ అని ఎందుకు అంటారు, ఇక్కడ జనాలు ఎందుకు రారు, ఇప్పుడు అర్థమైంది మాకు. అందుకే మీకు ఆ లైట్ హౌస్ చూపించలేదు కదా, ఇదే ఆ లైట్ హౌస్. చూశారు కదా, ఎంట్రన్స్ నుంచి కనపడలేదు, బ్యాక్ సైడ్ నుంచి మాత్రం
కనిపించింది. ఇది మీకు అద్భుతమైన సన్నివేశాన్ని కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, సూర్యాస్తమయం 2 చెట్ల మధ్య నుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఇంత అందమైన దృశ్యం సముద్రపోటు నుంచి ఎంత బాగుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరే చూడవచ్చు. మేము తిరిగి వెళ్తున్న సమయంలో ఆడుదాం అందరిని స్ఫూర్తిగా తీసుకున్నారో లేదంటే వీళ్ళు రెగ్యులర్గా ఆడతారో తెలియదు. కుర్రాళ్ళు చక్కగా కబడ్డీ ఆడుకుంటున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు 200 సంవత్సరాల క్రితం నాటి బ్రిటిష్ లైట్ హౌస్ని అలాగే ఎలోన్ బీచ్ని చూపించాను. ఈ ఎలోన్ బీచ్ని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఎవరు రారు కాబట్టి మన సంపదన మొత్తాన్ని ఈజీగా వాళ్ళ దేశానికి ఎగుమతి చేయడానికి సౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు ఈ బీచ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి బీచ్ని కుదిరితే ఒక్కసారి చూడటానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్ ఫ్రమ్ చెరాల.